ఫ్రెండ్స్, మనం OBS ట్యుటోరియల్ చాలా మనం చెప్పుకున్నాం. బేసిక్ థింగ్స్ అన్ని ఒక లైవ్ ఇవ్వాలంటే మనకి కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్, సెట్టింగ్స్, OBS సెట్టింగ్స్ అని చాలా విషయాలు మనం చేసుకున్నాం. ఫస్టే మన ఛానల్ OBS ట్యుటోరియల్తో స్టార్ట్ అయిందనమాట. సో అతి తక్కువ టైంలో అదేవిధంగా OBS ఫస్ట్ ట్యూటోరియల్ని వితిన్ 1 మంత్లోనే సుమారుగా 6000 వ్యూస్ అయితే వచ్చాయి, చూసారనమాట. మరి 6000 వ్యూస్ వచ్చాయి, కానీ మరి 6000 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బాగుండేది. బట్ ఎనీవే, మనమైతే ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్యూటోరియల్ చేస్తాం కాబట్టి. సో ఈ ట్యూటోరియల్లో ఏంటంటే OBS స్టూడియోలో ఆడియో మిక్సర్ గురించి ప్రత్యేకించి మాట్లాడతాను అనమాట. అంటే డెస్క్టాప్ ఆడియో, అలాగే మైక్రోఫోన్ మనం అటాచ్ చేసినప్పుడు ఆడియో అది అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది చూడండి. ఇక్కడ ఇది ఆడియో మిక్సర్ అనమాట. ఇది ఏంటంటే నేను చెప్పేది బేసిక్ థింగ్స్ అనమాట. బిగినర్స్కి ఎవరైనా ఫెమిలియర్ ఉంటే వాళ్ళకి వీడియో యూస్ అవ్వదు. బేసిక్గా OBS కోసం తెలుసుకునే వాళ్ళ కోసం ఇదనమాట. సో ఈ ఆడియో సెట్టింగ్స్ బేసిక్గా ఏంటంటే మీరైతే OBSని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ ఇస్తాను, అక్కడ నుండి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నేను ఉపయోగిస్తుంది లేటెస్ట్ వెర్షన్ అనమాట. సో లేటెస్ట్ వెర్షన్లో అయితే ఇదివరకు అయితే ఇక్కడ మైనస్ ఉండేది, చూడండి ఇక్కడ సోర్స్ దగ్గర. ఇక్కడ డైరెక్ట్ ఏం చేశారంటే రీసైకిల్ బిన్ ఇచ్చారనమాట. సో లేటెస్ట్గా మీరు కూడా అప్డేట్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత, సో ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒకసారి ఇక్కడ ఆడియో మిక్సర్ అంతా ఎంప్టీగా ఉందన్నమాట. సో మనం ఏ ఆడియో మిక్సర్ అయితే, ఏ మైక్రోఫోన్ అయితే మన సిస్టమ్కి అటాచ్ చేస్తామో అవన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో అవి మామూలుగా కనబడవు. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి నేను ఓన్లీ ఆడియో డివైస్ మీద ఈ వీడియో చేస్తున్నాను. సో అన్ని విషయాల మీద అయితే చాలా వరకు దీంట్లో ఉన్న విషయాలని మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఏదైనా మిస్ అయితే మరలా ప్రత్యేకించి మాట్లాడదాం. సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డెస్క్టాప్ ఆడియో చూడండి, ఇక్కడ డిసేబుల్ అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమీ కనబడతలేదు అనమాట. చూడండి, అది ఎనేబుల్ చేస్తాను నేను. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసినప్పుడు స్పీకర్ రియల్ టెక్ అంటే డిఫాల్ట్గా నా ల్యాప్టాప్లో ఇన్బిల్ట్ స్పీకర్ ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డిఫాల్ట్ కేబుల్ కనుక కొన్ని స్పీకర్లు ఉంటాయి చూడండి, ఆ స్పీకర్లు చిన్న స్పీకర్లు ఉంటాయి. ఆ స్పీకర్లని మనం సిస్టమ్కి కేబుల్ ద్వారా అటాచ్ చేస్తే అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. మనం ఇదైనా చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై చేస్తే సో ఇక్కడ డెస్క్టాప్ ఆడియో అనేది వచ్చిందనమాట. సో ఇది వరకు మనకు లేదు. సో డెస్క్టాప్ ఆడియోని మనం ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే జనరల్గా మనం ఏదైనా వీడియోస్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ ప్లే చేసుకున్నప్పుడు ఇది దానిలో పెట్టుకుంటాం. సో లేకపోతే దీని అవసరత అయితే ఉండదు, మ్యూట్లో పెట్టేస్తాం అనమాట. ఉదాహరణకి బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైనా ఆడియో ప్లే చేస్తున్నప్పుడు ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అది మీకు చూపిస్తాను చూడండి. ఉదాహరణకు నేను ఏదో ఒకటి డెస్క్టాప్ మీద ఆడియో ప్లే చేస్తాను. ఇది ఒక ఆడియో మ్యూజిక్ అనమాట, ఏదో ఒక సంథింగ్ మ్యూజిక్ ఇది. సో అది ప్లే అవుతుంది అనమాట. సో ప్లే అవుతున్నప్పుడు చూసారా, ఇందాకైతే ఏమీ లేదు, ఇప్పుడు ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది రిఫ్లెక్ట్ అయ్యిందనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్లో మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో నేను ఆపేసాను కాబట్టి ఆటోమేటిక్గా అది ఆగిపోద్ది అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మ్యూజిక్ మనకు ప్లే అవుతాయి కనుక ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో అది డెస్క్టాప్ ఆడియో యొక్క ఉపయోగం. బహుశా అది మ్యూజిక్ పైకి రాదు, ఎందుకంటే నేను చేస్తున్న రికార్డింగ్కి డెస్క్టాప్ ఆడియోని మ్యూట్లో పెట్టాను అనమాట. సో అంచేత మీకు ఈ సౌండ్ వినిపించవచ్చు, వినపడకపోవచ్చు. సో అదనమాట. సో ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆడియో సెట్టింగ్స్ కోసం ఇంకా అంటే మన కామెంట్లో కూడా కొంతమంది ఒక పర్సన్ ఎవరో అడిగారు. సో మనకు సమయం ఉన్నప్పుడల్లా దానికోసం చేస్తున్నాను. సో ఇక్కడ డెస్క్టాప్ ఆడియోని ఆన్లో పెట్టాం కాబట్టి అది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక మైక్రోఫోన్ ఉంది. సో మైక్రోఫోన్ని నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను.
రైట్, మైక్రోఫోన్ ఒకటి అటాచ్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంఐసి ఆక్సిలరీ ఆడియో అని ఉంది కదా. సో నా మైక్రోఫోన్ ఏంటంటే కనెక్ట్ చేశాను కాబట్టి డిఫాల్ట్గా మైక్రోఫోన్ అరే అని ఇది చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్ అని సెలెక్ట్ చేసినా సరిపోద్ది. ఓకే చేయండి, ఇది అప్లై చేసి ఓకే చేయండి. సో ఇక్కడ మైక్రోఫోన్ ఆల్రెడీ అంటే మైక్రోఫోన్ ఆల్రెడీ కనెక్ట్ చేశాను కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మైక్రోఫోన్తో చేసుకోవచ్చు. సో ఏదైనా మైక్రోఫోన్ ఏది కనెక్ట్ చేసినా కానీ మనకు సెట్టింగ్స్లో ఆడియోకి సంబంధించి ఎక్కడ కనెక్ట్ చేసినా మనకు ఈ సెట్టింగ్స్లో ఖచ్చితంగా కనబడుతుంది అనమాట. మనం డిఫాల్ట్గా ఏంటంటే ఈ ఆడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకుని అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సాధారణంగా ఏంటంటే ఈ ఆడియోని మనం డెస్క్టాప్ ఆడియోని మ్యూట్లో పెట్టుకోవాలంటే కనుక ఇలా మ్యూట్లో పెట్టుకోవచ్చు, అలాగే దీన్ని కూడా మ్యూట్లో పెట్టుకోవాలంటే ఈ విధంగా మ్యూట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా పెట్టుకోవచ్చు మన అవసరం బట్టి. ఎక్కువగా మనం ఏంటంటే మన లైవ్ ఇచ్చేటప్పుడు ఏదైనా లైవ్ ఇచ్చేటప్పుడు కొన్ని సిస్టమ్ నుండి మనం లైవ్ పెట్టేటప్పుడు డెస్క్టాప్ ఆడియో ఖచ్చితంగా ఆన్లో ఉండాలి, ఖచ్చితంగా అది ఆన్లో ఉండాలి, లేకపోతే లైవ్లో వినపడదు అనమాట. అదొకటి గుర్తుంచుకోండి, మనం ఎలా లైవ్. సో అదనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆడియోకి సంబంధించి విషయాలే మాట్లాడాం అని చేత ఏంటంటే ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో సెట్టింగ్స్లో ఇక్కడ ఆడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ శాంపుల్ రేట్ అన్నది మీరు 44 ఎక్కువ పెడుతూ ఉంటారు. ఒకవేళ మన సిస్టమ్ కనుక 48 సపోర్ట్ చేసిన ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టీరియో వచ్చేసి మన డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో మిగతా సెట్టింగ్స్ జోలికి ఏమి వెళ్ళక అయితే మనం మా సిస్టమ్కి ఎన్ని మైక్రోఫోన్లు అయితే అటాచ్ చేస్తామో అవన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అవసరం లేకపోతే ఏం చేస్తామంటే డిసేబుల్లో పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి కొన్నిసార్లు ఏమవుతుందంటే డెస్క్టాప్ ఆడియో ప్లే అవుతుంది అనమాట. అటువంటిప్పుడు ఏం చేయాలంటే అడ్వాన్స్డ్ ఆడియో ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మానిటర్ ఆఫ్ అని ఉంది. ఇక్కడ మానిటర్ ఆఫ్లో ఉంటే మనది రికార్డింగ్ అవ్వదు, లైవ్ ఇస్తున్నప్పుడు అవ్వదు. కాబట్టి మానిటర్ ఓన్లీ మ్యూట్ అవుట్పుట్, మానిటర్ వచ్చి అవుట్పుట్ని మ్యూట్ చేయమని ఉంది. అయితే రెండు చేసుకోవాలంటే ఇదనమాట. సో మానిటర్ అండ్ అవుట్పుట్ మనం ఆన్లో పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. అలాగే మనది మైక్రోఫోన్ అవసరం లేదు. సో ఆ విధంగా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సాధారణంగా ఏంటంటే ఇక్కడ ఆఫ్లో పెట్టేసుకుంటే ఇది కనుక ఆన్లో పెట్టుకుంటే మ్యూజిక్ అనేది మాట అనేది డబుల్ అయిపోయి మొత్తం రీసౌండ్ కింద వచ్చేస్తుంది అనమాట. సో ప్రాక్టికల్గా ఏంటంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ప్రస్తుతానికి నేను ఇది ఆఫ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆడియో ఓబిఎస్లో ఆడియో గురించి అయితే సెట్టింగ్స్ ఈ చిన్న సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవేవి అన్నీ కూడా సెట్టింగ్స్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓబిఎస్కి సంబంధించి అయితే మన ఛానల్లో చాలా వీడియో చేసాము. ఏదో ఒక వీడియో చూసేసి పలానాది చెయ్యండి అని అడగకుండా మీ సబ్జెక్ట్ మీరు అనుకున్న కాన్సెప్ట్స్ అన్ని వీడియోస్లో ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కవర్ చేయకపోతే తర్వాత మనం కవర్ చేస్తున్నాం. సో ఇంకా మనం సీన్స్ కోసం చెప్పాము, సోర్సెస్ అంటే ఏంటి, సోర్సెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్దాం. అలాగే ఇక్కడ కంట్రోల్స్లో ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రీవియస్ వీడియోలో చేసాము. అవసరమైతే దీనికి చూడండి ఇక్కడ స్టార్ట్ వర్చువల్ కెమెరా అని కొత్తగా ఆప్షన్ ఇచ్చాడు. సో వర్చువల్ కెమెరాని ఎలా ఉపయోగించాలన్నది జూము ఓబిఎస్ స్టూడియోకి సంబంధించిన వీడియో చేసామన్నమాట. సో మీకు అది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు అది చూడవచ్చు అనమాట. అక్కడ మనం ఈ స్టార్ట్ వర్చువల్ కెమెరా అనే ఆప్షన్ అనేది ఉపయోగించామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. సో మరిన్ని అప్డేట్స్కి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడటమే కాదు, ఎదుటి వాళ్ళది ఏంటంటే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసామో సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆ ఛానల్ అన్నెసెసరీ ఉంటే సబ్స్క్రైబ్ చేయని అవసరం లేదు. మనకి టెక్నాలజీ పరంగా యూజ్ అవుతుంది. మనకి యూజ్ అనేది సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, అని చేత నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుందన్నమాట. సో కొన్ని వీడియోస్ అయితే మన 30,000 మంది కూడా చూశారు. ఆ 30,000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బాగుండేది అనమాట. అని చేత ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనది ఏమీ లాస్ అవ్వదు. సో మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది అనమాట. సో తద్వారా నేను ఏం చేస్తానంటే ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని వివరాలకి స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.